ఈ శ్రమల కాలములో, ఈ పాస్కా యుద్ధ కాలములో సాతానుపై విజయం సాధించటానికి, సాతానుపై మనం జయాన్ని పొందడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి చాలా శక్తివంతమైన ఆయుధం ప్రియులారా, ఉపవాస ప్రార్థన. ఏంటిదండి? ఉపవాసము ప్రియులారా. ఎందుకు ఉపవాసం ఉంటాం మనం? చెప్పండి, ఎందుకు ఉపవాసం ఉంటాం? నేను చెప్తాను. నాకు ఒక ఫాదర్ గారు స్నేహితుడు ఉన్నాడండి. ఆయన దగ్గర 2 కుక్కలు ఉన్నాయి. చాలా కాస్ట్లీ అండి అవి. జర్మన్ షెపర్డ్స్ అంటారండి. వాటి పేరేంటి? జర్మన్ షెపర్డ్. ఒక్కొక్కటి 20,000 30,000 కూడా ఉంటుందండి. కొన్నిసార్లు 20,000 30,000 కూడా ఉంటుంది. చాలా ఖరీదైనటువంటివి, చాలా తెలివైనటువంటి కుక్కలు, చాలా తెలివైనటువంటివండి. జంతువులన్నింటిలో కూడా విశ్వాసపాత్రమైన జంతువు ఏంటిది? విశ్వాసపాత్రమైన, అస్సలు వదిలిపెట్టదండి యజమానుని. అది మనం నమ్ముకుంటే మనం వదిలిపెట్టండి, చాలా మంచిదండి. మానవులకు ఉండదేమో కానీ ఆ విశ్వాసం కుక్కకు ఉంటుందండి, ఆ విశ్వాసం. అందుకని కొన్నిసార్లు ఏమంటారు, కుక్కకున్న విశ్వాసం కూడా నీకు లేదు కదరా అంటారండి. విశ్వాసాన్ని కుక్కతో పోలుస్తారండి, అంత గొప్ప విశ్వాసం. నా స్నేహితుడు ఒక ఆయన దగ్గర 2 కుక్కలు ఉన్నాయండి. ఒక 20 రోజుల క్రితం జరిగిన సంఘటన. ఆయన నాతో చెప్పింది ఏంటంటే, అతన్ని కలవడానికి వెళ్ళినప్పుడు, విజయ్, నా 2 కుక్కల్లో ఒక కుక్కకు జబ్బు చేసి అది చచ్చిపోయింది. 2వ కుక్క వారం రోజులు అవుతుంది ఆ కుక్క చచ్చిపోయి. మాంసం వేసినా తింటల్లా, అన్నం పెట్టినా తింటల్లా, నీళ్లతోటి బ్రతుకుతుంది. నాకు భయం వేస్తుంది, ఈ కుక్క కూడా చచ్చిపోద్దేమో. అందరూ ప్రశ్నించుకున్నా, ఎందుకు ఆ కుక్క ఒక మూగజీవైనా కానీ ఏమి తినకుండా అలా ఉంది, ఉపవాసం ఉంది ఒక రకం. ఎందుకనండి? ఎందుకని? మొదటిగా మీరు చెప్పినట్లుగా ఆ కుక్క బాధలో ఉంది. తనకిష్టమైనటువంటి తోడుని కోల్పోయానని, తనను ప్రేమించేటువంటి తోడుని కోల్పోయానని, తాను ప్రేమించేటువంటి తోడుని కోల్పోయానని బాధలో ఉంది ప్రియులకు దేవుని బిడ్డలారా. ఎందుకు ఉపవాసం ఉంటాం మనం? కొన్నిసార్లు మన నుండి ఏదో కోల్పోయినందుకు గానో, మనల్ని ప్రేమించేటువంటి వారిని మనం దూరం చేసుకున్నందుకు గానో మనకేమీ తినబుద్ధి కాదండి. మన కుటుంబాలలో కూడా ఎవరైనా చనిపోతే వెంటనే వెళ్ళి చికెన్ బిర్యానీ తెచ్చుకొని తింటారండి ఎవరన్నా? వీడు కొంచెం తేడాగాడ అంటారండి ఒకళ్ళు ఆ విధంగా చేస్తే. ఏమన్నా ఆ రోజు మెతుకు ముట్టరండి చనిపోయిన వెంటనే ప్రియులారా. ఆ విధంగా అలానే ఉండిపోతారండి. ఎందుకని? వారిని ప్రేమించేటువంటి వ్యక్తిని కోల్పోయారు కాబట్టి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శ్రమల కాలంలో నీవు నేను ఎందుకు ఉపవాసం ఉంటున్నామంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ప్రియులకు దేవుని బిడ్డలారా. మన పాపము ద్వారా, మనము చేసిన పాపము కారణముగా మనం ప్రేమించే దేవుడు మనకు దూరం అయ్యాడు. మనం ప్రేమించే దేవుణ్ణి మనం దూరం చేసుకున్నాం ప్రియులకు దేవుని బిడ్డలారా. మనం పాపములో పడినా కానీ మన వెంట పరిగెట్టుకుని వచ్చేటువంటి, మన కొరకే సిలువలో మరణించినటువంటి ఆ దేవుని మళ్ళీ పాపము చేసి ఆ దేవుని మనం దూరం చేసుకున్నాం కాబట్టి ప్రియులారా, ఈ శ్రమల కాలంలోనైనా కానీ మనం ఉపవాసం ఉండి కన్నీరు కార్చాలి. మన పాపాల కొరకే మనం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. రెండవది ప్రియులారా, ఎందుకు ఉపవాసం ఉంటాం మనం? అర్థం చేసుకోవాలండి. అర్థం పర్థం లేకుండా ఉపవాసం చేయకూడదండి. ఎందుకు ఉపవాసం ఉంటాం మనం? ఒక పిల్లవాడు, ఒక అమ్మాయి తన తల్లికి తండ్రికి బాధ కలిగేటువంటి, వేదన కలిగేటువంటి, చెడ్డ పేరు తెచ్చేటువంటి, వాళ్ళ పేరు చెడగొట్టేటువంటి కార్యాన్ని ఏదైనా చేస్తే, అమ్మా నాన్న ఎందుకురా ఇట్లాంటి పని చేశావు, మా పరువు పోతుంది కదరా అన్నప్పుడు జాగ్రత్తగా వినండి పిల్లారా. అయ్యో, నన్ను ప్రేమించే నా తండ్రికి, నన్ను ప్రేమించే నా తల్లికి నేను వ్యతిరేకంగా పాపం చేశానే, నేను తప్పు చేశానే, వాళ్ళ పేరుని బజారున పడేశానే అని తెలుసుకున్నప్పుడు ఆ కుర్రవాడు ముద్ద ముట్టడండి. అవునా కాదా? అన్నం తినడండి. అంటే అతనిలో ఒక పశ్చాత్తాపం కలుగుతుందండి. అతను బాధపడుతున్నాడు దేనికి? తాను చేసినటువంటి తప్పు కోసం. ప్రియులారా, ఈ శ్రమల కాలములో
ప్రియ దేవుని బిడ్డలారా, మనము చేసే ఉపవాసము కూడా దీని కొరకే. మొట్టమొదటిగా మనము చేసిన పాపాల కొరకై ప్రాయశ్చిత్తము చేసుకోవడానికి, మనము చేసినటువంటి తప్పుల కొరకై నీచ కార్యాల కోసం కాను వాటికి ప్రాయశ్చిత్తము చేసుకోవటానికి ఈ శ్రమల కాలంలో మనము కన్నిటితో ఉపవాసం ఉండి మన పాపాలకి మనం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనములో ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. చదువుకుందాం పిల్ల. ప్రభు ఇట్లనుచున్నాడు, ఇప్పుడైనను. ప్రియ బిడ్డలారా, దేవుడు నీకు నాకు చెప్తున్నాడు ఈ శ్రమల కాలంలో. ప్రియ బిడ్డలారా, ఏమంటున్నాడు? ఇప్పుడైనను, ఈ శ్రమల కాలంలోనైనా కానీ, ఈ పాస్కాయుత కాలంలోనైనా కానీ, ఈ నా పాటుల కాలంలోనైనా కానీ ఏం చేయమంటున్నాడండి? మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు మరలి రండి. మామూలుగా రామాకండే. మీరు ఇప్పటి వరకు తిరిగి వెళ్ళారు. ఫాదర్ గారు ప్రారంభంలో చెప్పారండి. ఏమిటి? మనం కొన్నిసార్లు బస్సు మీద లేకపోతే మన బండి మీద మన కారులో వెళుతుంటామండి, కానీ దారి తప్పుతామండి. ఏం చేస్తాం? దారి మనకు తెలియక వేరే దారిలో వెళ్తామండి. అరే ఇది కాదు దారి, ఊరు వెనక ప్రక్క ఉందంట అని తెలిసినప్పుడు ఏం చేస్తాం? వెనక్కి తిరిగి వస్తామండి. ఉపవాసం అంటే అదే. ఉపవాసం అంటే అదే. మనం పాపము చేసి దేవుని నుండి సాతాను వైపు వెళుతున్నామండి. సాతాను దగ్గరికి వెళుతున్న సమయంలో ఈ శ్రమల కాలంలో దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? నా చెంతకి తిరిగి రండి, మరలి రండి బిడ్డలారా. ఏ విధంగా? ఉపవాసముతోను, సంతాపముతోను, ఏడ్పులతోను నా యొద్దకు తిరిగి రండి. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా దేవుడే స్వయముగా ఆయనే చెప్తున్నాడు, బిడ్డలారా ఇప్పటి వరకు కూడా మీరు నాకు దూరంగా బ్రతికారు. ఎందుకు ఉపవాసం చేయాలి? ఆయన దగ్గరికి తిరిగి రావటానికి. ఆయనను కోల్పోయాం మనం, ఆయనని మనమే దూరంగా వెళ్ళిపోయాము. మొదట్లో చెప్పాను ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ ఇష్టమైన దేవుని, మనల్ని ప్రేమించే దేవుని మనం పోగొట్టుకున్నామండి. ఆయన నుంచి మనం దూరం అయిపోయాం ప్రియులకు దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు ఉపవాసం ఉండండి. దేవుడే చెప్తున్నాడు బిడ్డలారా, దేవుడే చెప్తున్నాడు. ఈ శ్రమల కాలంలో, ఈ పాస్కా యుద్ధ కాలంలో ప్రియులారా, దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆయుధం ఉపవాసము. శక్తివంతమైన ప్రార్థన ప్రియులారా, శక్తివంతమైన ప్రార్థన ఇది. జాగ్రత్తగా ఉండాలి. మీకు అందరికీ ఒక విషయం చెప్తానండి. పిల్లలందరూ చదువుకునే వాళ్ళు కూడా వచ్చారు ఈ రోజున చాలామంది. ఏం చేస్తారమ్మా? యూనిట్ టెస్ట్లు వస్తున్నాయి అనుకో, ఏం చేస్తారు? కష్టపడి చదువుకుంటారు. యూనిట్ టెస్ట్లు, స్లిప్ టెస్ట్లు, లేకపోతే అసెస్మెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, చదువుతారు కష్టపడి. అలా కాకుండా హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ వస్తున్నాయి అనుకో, ఏం చేస్తారు? ఇంకొంచెం ఎక్కువగా కష్టపడతారు. ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? రాత్రింబవళ్ళు కష్టపడతారు. అవునా కాదా? చదువుకునే పిల్లలు ఉన్నారు, రాత్రింబవళ్ళు కష్టపడి పని చేస్తారు. ప్రియులారా, ఉపవాసం కూడా అట్లాంటి ఆయుధం, స్పెషల్ ఆయుధం. ఇట్ ఈస్ ఎ స్పెషల్ వెపన్. కొన్ని సందర్భాలలో ఈ ఉపవాసం తప్ప వేరే మార్గం ఉండదండి మనకే. ఉపవాసం తప్ప వేరే మార్గం ఉండదు మనకి ప్రియులారా. ఇదిగో నా కుమారుడు మారడం లేదు, నా కుమార్తె మారడం లేదు, నా భార్య మారడం లేదు, నా భర్త మారడం లేదు. ప్రార్థన చేయి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, అద్భుతాన్ని చూస్తావు ప్రియులారా. నీలో ఒకవేళ తెలియనట్టు పాపం ఉంది, ఎంత పాపాన్ని విడిచిపెట్టాలనుకున్నా విడిచిపెట్టలేకపోతున్నావో, నీ శక్తి నీకు చాలడల్లా ప్రార్థన చేస్తున్నా కానీ నువ్వు విడిచిపెట్టలేకపోతున్నావు. ఆ చెడు కార్యాన్ని, ఆ తాగుడు లేకపోతే ఇంకొక పాప కార్యాన్ని నువ్వు విడిచిపెట్టలేకపోతున్నావో, ప్రియ బిడ్డ ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. దేవుని యొక్క అద్భుత శక్తిని నువ్వు పొందుకుంటావు. ఆ దేవుని యొక్క అద్భుత శక్తితో నీవు దేవుని యొక్క కృపను చూస్తావు, దేవుని యొక్క అద్భుతాన్ని చూస్తావు. కాబట్టి ఏమంటున్నాడండి యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటున్నాడండి? దేవుడే స్వయముగా, ప్రభు ఇట్లనుచున్నాడు, ఇప్పుడైనను మీరు పూర్ణ హృదయముతో నా చెంతకు మరలి రండు, ఉపవాసముతోను, సంతాపముతోను, ఏడ్పులతోను నా యుద్ధకు తిరిగి రండి. ఎలా తిరిగి రమ్మంటున్నాడంటే మనం దేవుని దగ్గరికి ఉపవాసముతో దేవుని దగ్గరికి తిరిగి రమ్మంటున్నాడు. ప్రియులారా, ఉపవాసం ఎంత శక్తి కలిగిందో ఒక ఉదాహరణ ద్వారా తెలియజేసుకుందామండి. ఎక్కడి నుంచి? ఒక బైబిల్ గ్రంథం నుంచి. అందరు కూడా ఒకసారి యోనా గ్రంథాన్ని తీసుకుందాం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ప్రభు యొక్క మాట అమిత్తై కుమారుడైన
యోనాకు ప్రత్యక్షమైన అతనితో నీవు ఆ పెద్ద నగరమైన నినివేకు వెళ్ళి దాన్ని మందలించు అంటున్నాడు. ఏమంటున్నాడండి? హెచ్చరించు. ఎందుకని? ఆ నగర ప్రజలు పరమ దుష్టులైపోయారు. నినివే ప్రజలు ఏమైపోయారంటండి? పరమ దుష్టులైపోయారు. యోనా ప్రవక్తతోటి దేవుని యొక్క వాక్యం ఏమంటుంది? ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళని హెచ్చరించు. ఏమని హెచ్చరించాలి? ఆ ప్రజలు పరమ దుష్టులైపోయారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి హెచ్చరించు. ఏమని హెచ్చరించమన్నాడండి? యోనా గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ఏం చేశాడండి యోనా? మొదట్లో తప్పించుకున్నాడండి. మొదట్లో తార్షీషునకు వెళ్ళేటువంటి పడవకల్లి వెళ్ళాడండి. ఆ ఊరికల్లి వెళ్ళాడు ఓడనెక్కి. కానీ దేవుడు ఏం చేశాడు? చేపతోటి మింగిచ్చి ఒడ్డున కక్కిచ్చాడు. ఎక్కడ? నినివే పట్టణం దగ్గర కక్కిచ్చాడు. అక్కడికి వెళ్ళి ఏమంటున్నాడు చూడండి పిల్లకు. దేవుడు రెండే రెండు మాటలు పలుకుతున్నాడు పిల్లరా. అతడు నగరమున ప్రవేశించి ఒకరోజు ప్రయాణం చేసి 40 దినములు ముగియగానే నినివే నాశనం. రెండే మాటలండి. బిడ్డలారా, మీకు 40 దినాలు ఉన్నాయి. 40 దినాలు అయిన తర్వాత ఏమైందంటండి? పట్టణము నాశనం అవుద్ది. ఇంకేమన్నా మాట్లాడా? ఇంకేం మాట్లాడలా. ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు పాపం చేస్తున్నారు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు, మీ పాపం దుష్టమైనది, దేవుడు మీ మీద కోపడుతున్నాడు, ఇవన్నీ ఏం చెప్పలేదండి. ఎందుకంటే అసలు యోనా ప్రవక్తకి వాళ్ళ దగ్గరికి వెళ్ళటం కూడా ఇష్టం లేదు. ఆ గ్రంథాన్ని మీరు చదివితే కాస్తంత వేదశాస్త్రం తెలిస్తే మీకు అర్థమైందండి. వాళ్ళు అన్యులని, వాళ్ళు దేవుని కృపను పొందుకోవటం యోనాకి ఇష్టం లేదండి. కాబట్టి వాళ్ళతో ఎక్కువ మాట్లాడలా. ఆ పట్టణం మధ్యలోకి వెళ్ళి రెండు మాటలు మాట్లాడారు. ఏమన్నాడు? 40 దినాలు మాత్రమే. రెండోదేంటి? మీరు నాశనం అయిపోతారు. చదువు మొదలొకసారి. అతడు నగరమును ప్రవేశించి ఒక్కరోజు ప్రయాణం చేసి 40 దినములు ముగియగానే నినివే నాశనం అయిపోద్ది. ఇంతే చెప్పాడు, అంతే. ఇంకేం మాట్లాడలేదు. బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, ఆ దేవుని యొక్క హెచ్చరికని, ఆ దేవుని యొక్క కోపాన్ని తెలుసుకున్న ప్రజలు, వాళ్ళకి అర్థమైపోయింది వెంటనే, అయ్యో మేము పాపములో ఉన్నాం, పాప బ్రతుకుతున్నాం, మేము తప్పుడు జీవితాన్ని జీవిస్తున్నాం, దేవుడు మా మీద కోపడుతున్నాడు, ఇక వేరే మార్గం లేదు, ఒకే ఒక మార్గం ఉంది దేవుని యొక్క ప్రసన్నతను పొందుకోవడానికి, పాప క్షమాపణ పొందడానికి ఒకే ఒక మార్గం ఉంది, ఆ మార్గం తప్ప వేరొక మార్గంలో మాకు రక్షణ లేదు అనుకున్నారండి. ఏం చేస్తున్నారు పిల్లారా? 5వ వచనములో, నినివే పౌరులు దేవుని మాట నమ్మిరి, వారు ప్రజలెల్లరూ ఉపవాసము చేయవలనని ప్రకటించరి. ఏమన్నాడండి ప్రవక్త వచ్చి? మీరు పాప దౌష్ట్యముతో నిండిపోయారు, మీరు పాప కోపములో మునిగిపోయారు, కాబట్టి 40 దినాలలో దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు అని చెప్పగానే వాళ్ళు ఇంక ఎనుదిరిగి చూడలేదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒకే ఒక కార్యం, ఒకే ఒక మాట విన్నారండి. వెంటనే వాళ్ళు ఆ పట్టణం అంతా కూడా ఉపవాసం ఉండాలని చెప్పేశాడండి. ఉపవాసం ఉండాలని చెప్పేశారు. చదువు. ఎవరండి? అధికుల నుండి అల్పుల వరకు అందరూ కూడా గోనె దాల్చి ఉపవాసం మొదలుపెట్టారు. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. 6వ వాక్యాన్ని విందామండి. ఆ మాట విని నినివే పట్టణాన్ని పరిపాలిస్తున్న రాజు కూడా సింహాసనము దిగి తన ముడుపులు తొలగించి గోనె తాల్చి బూడిదపై కూర్చున్నాడంటండి. ప్రియులారా, ఏం చేస్తున్నాడు? రాజు కూడా ఉపవాసం ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఉపవాసం చేయడానికి నేను గొప్పోడిని, నేను తక్కువని ఏమీ, అందరం ఉపవాసం ఉండాలండి, ఉండొచ్చండి. ఉపవాసము ద్వారా ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీరు కడుపును మార్చుకుంటే నీ హృదయం వెలుగుద్దండి. నువ్వు కడుపును మార్చుకుంటే నీ హృదయం వెలుగుద్ది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రియులారా, ఉపవాసాన్ని మనం ముఖ్యంగా 4 కారణాల కోసం ఉండాలండి.
ఉపవాసాన్ని దేవుని సన్నిధిలో ఎందుకోసం ఉండాలండి? 4 కారణాల కోసం అండి. ఈ రోజుల్లో చాలామంది ఉపవాసాలు ఉంటున్నారు. ఎందుకనంటే డాక్టర్లు అంటున్నారు, అరే అబ్బాయి నువ్వు ఉపవాసం ఉండకపోతే నువ్వు చస్తావురా అంటారండి. ఉపవాసం ఉండకపోతే నువ్వు చస్తావురా అంటారండి. ఆయుర్వేదిక ఔషధములో, ఆయుర్వేదిక వైద్యంలో ఒక మాట ఉంటుందండి. ఆయుర్వేద వైద్యంలో ఒక మాట ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి ఈ మాట. లంకణం పరమ ఔషధం అంటారండి. ఏమంటారు? లంకణం పరమ ఔషధం. లంకణం అంటే ఏంటి? ఉపవాసం. లంకణం పరమ ఔషధం అంటారండి. ఉపవాసం అంటండి గొప్ప ఔషధం. ఔషధం అంటే ఏంటి? మందు. దానికి మించిన మందు లేదంటండి. దేని గురించి చెప్తారు ఇది? నీలో ఏదైనా వ్యాధి ఉందా, నీలో ఏదైనా జబ్బు ఉందా, నీలో ఏదో తెలియనటువంటి జబ్బు ఉందా, దాన్ని నయం చేసుకోవాలంటే ఉపవాసం అంటండి గొప్ప మార్గం అండి. భారతీయ సంప్రదాయం ప్రకారం చాలా గొప్ప మార్గం అంటండి. ప్రియ దేవుని బిడ్డ, ఉపవాసం మనకు కూడా గొప్ప ఔషధమే. తపస్సు కాలంలో ఉన్న మనకు కూడా గొప్ప ఔషధమే. పాపం అనే వ్యాధితో ఉన్న మనకి, పాపం అనే జబ్బుని నయము చేయటానికి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండటం కూడా గొప్ప ఔషధమే. ఎందుకోసం క్రైస్తవులు ఉపవాసం ఉండాలి? ముఖ్యంగా ఈ శ్రమల కాలం మొట్టమొదటిగా ప్రియులకు దేవుడు నువ్వు ఎందుకోసం ఉపవాసం ఉండాలంటే, నువ్వు చేసిన పాపాలను దేవుడు క్షమించాలి అంటే ఉపవాసం ఉండాలి. వేరే మార్గం లేదో దేవుడే చెప్తున్నాడండి. యోవేలు గ్రంథంలో మనం చదువుకున్నాం, యోనా గ్రంథంలో మనం చదువుకున్నాం. ఉపవాసము ద్వారా దేవుని యొక్క కృపను వాళ్ళు పొందుకున్నారు. నీ పాపాలు క్షమించబడాలి అంటే ఒకే ఒక మార్గం. ఏమిటి ఆ మార్గం? ఉపవాసము. వాళ్ళు ఉపవాసం ఉన్నప్పుడు అంటండి దేవుడు కరిగిపోయాడంటండి. ఏం చేశాడంట? దేవుడు కరిగిపోయాడు. చదువుకుందామండి, యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు ఏ కార్యాన్ని చూశాడంటండి? ప్రజలు చేసిన కార్యం. ఏం చేశారు? వాళ్ళందరూ కూడా ఉపవాసం చేశారు. వాళ్ళ పాపాల కొరకే ప్రాయశ్చిత్తపడ్డారు ఉపవాసం ఉండి. దేవుడు ఆ ప్రజలు చేస్తున్నటువంటి కార్యాన్ని చూశాడంటండి. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శ్రమల కాలంలో నువ్వు చేస్తున్న ఉపవాసాన్ని కూడా దేవుడు చూస్తాడా? దేవుడు చూచుచున్నటువంటి వాడు. దేవుడు నీ ఉపవాసాన్ని కూడా చూస్తాడు, మరిచిపోడు. దానికి ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఎప్పుడైతే నినివే ప్రజల ప్రియులకు దేవుని బిడ్డలారా ఉపవాసం ఉన్నారో వాళ్ళ పాపముల కొరకై, దేవుడు వారు చేసినటువంటి ఆ ఉపవాస కార్యాన్ని, పశ్చాత్తాప కార్యాన్ని చూశాడో. చూసిన తర్వాత తమ దుష్కార్యములను విడనాడినని తెలుసుకున్నాడో. వారి మీద ఏం చెందాడంటండి? జాలి చెంద. గొప్ప మాట అండి. ఏం చేశాడంట? జాలి చెందాడట. జాలి చెంది పూర్వము ఆయన నుడివినట్లుగా వారిని శిక్షించకుండా దీవించాడంటండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గమనించండి, నువ్వు ఉపవాసం ఉంటే నీ శాపం ఏ విధంగా మారుద్ది? దీవెనగా, ఆశీర్వాదముగా మారుద్ది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఉపవాసం ఉంటే నీ పాపాలు క్షమించబడతాయే. నువ్వు ఉపవాసం ఉంటే వాక్యమానం చెప్తుంది, దేవుడు వాళ్ళని శిక్షించడానికి బదులుగా ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఈ రోజున ప్రియ బిడ్డ, దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించాలంటే నీ పాపాల కొరకై నువ్వు ఉపవాసం ఉండి, వేరొక మార్గం లేదు. 4 కార్యాల కొరకు ఉపవాసం ఉండాలి. మొదటిగా ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో మన పాపాల కొరకై మనం ఉపవాసం ఉండాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. రెండవది, దేవుని యొక్క వరాలు పొందుకోవడానికి, దేవుని యొక్క కృపను పొందుకోవడానికి. సమయం లేదు కాబట్టి త్వరగా చెప్తానండి. అన్న ఉపవాసం ఉందండి పాత నిబంధన గ్రంథంలో. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం నుండి. సమయం లేదు, చదవాల్సిన అవసరం లేదండి. అందరూ నాకు చూడండి ప్లీజ్. అన్న ఉపవాసం ఉందండి. ఎందుకు ఉపవాసం ఉంది ఆవిడ? బిడ్డల యొక్క కృపను పొందుకోవడానికి, దేవుని యొక్క వరాన్ని పొందుకోవడానికి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎస్తేరు రాని ఉపవాసం ఉందండి. ఎందుకు ఉపవాసం ఉంది 3 రోజుల పాటు? తన ప్రజలను రక్షించుకోవడానికి. ఎందుకు ఉపవాసం ఉందండి? తన ప్రజలను రక్షించుకోవడానికి. బైబిల్ గ్రంథంలో ప్రియులారా, పాపము కొరకై, వారి పాపాలు క్షమించబడటం కొరకై ఉపవాసం ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది అయితే, దేవుని నుండి ఒక వరాన్ని పొందుకోవడానికి ఉపవాసం ఉండి దేవుని కృపను పొందుకున్నారండి వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దానియేలు 21 రోజులు ఉపవాసం ఉన్నాడు బిడ్డలారా. ఎందుకున్నాడండి?
తన ప్రజలు ప్రవాసములో ఉంటే, బాబిలోనియా బానిసత్వములో ఉంటే, దేవా ఈ బానిసత్వం నుండి మమ్మల్ని విడుదల చేయి దేవా, నీవు నేను కూడా ఉపవాసం ఉండాలి. సైతాను బానిసత్వములో, నీ భర్త మగ్గుతున్నాడా వ్యసనాలతోటి, నీ భార్య మగ్గుతుందా, నీ పిల్లలు నీ యొక్క మాట వినకుండా చెడువైపు వెళుతున్నారా, బానిసత్వంలో ఉన్నారా, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ తరువాత ప్రియులకు దేవుని బిడ్డలారా, సైతానుపై విజయం కోసం మనందరము కూడా ఉపవాసం ఉండాలి. దేవుని యొక్క శక్తి కోసం మనం ఉపవాసం ఉండాలి. ప్రియ దేవుని బిడ్డ, నేను మీ అందరితో చెప్తున్నానండి, మనలో కొంతమంది దీక్ష తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఈ 40 రోజుల పాటు ఉపవాసం ఉంటారు. ఇంకా కొంతమంది మనలో ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో బుధవారం, శుక్రవారం, ఇంకా మనకి ఇష్టం వచ్చినట్టు కొన్ని దినాల పాటు ఉపవాసం ఉంటాం, మంచిది. ఇంకా కొంతమంది ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ఏదైనా కానీ ఒకరోజు మాత్రం ఉపవాసం ఉంటామండి. మీకు చాతన రీతిలో శక్తి కొలది ఉపవాసం ఉండటానికి ప్రయత్నం చేయండి. ప్రియులారా గుర్తుపెట్టుకోండి, ఆధునిక వైద్యంలో కూడా, వైద్యం గురించి మనం మాట్లాడుకోవట్లా, కానీ ఆధునిక వైద్యంలో కూడా ఉపవాసం మంచిదే కానీ చెడుది అంటల్లా. కానీ షుగర్లు, బీపీలు ఉన్నోళ్ళు ప్రయత్నాలు చేయమాకండి అనవసరంగా. మీ ఇంట్లో వాళ్ళకి, నేను మొహమాట వాళ్ళని చెప్తున్నా దీన్ని కూడా, కొంతమందికి మంచి మనసు ఉంటుందండి. అర్థమైందా? మనసు ఇచ్చగించినా కానీ శరీరము దుర్బలంగా ఉన్నప్పుడు ఏం చేయలేం. నిన్న నిజంగా జరిగిన సంఘటన, ఒక పిల్లోడు నాకు ఫోన్ చేసి, ఫాదర్ గారండి నేను కూడా ఉపవాసం ఉంటాను, దీక్ష తీసుకుంటాను అంటాడు. వాడికి వయసు పట్టుమని 10 కూడా ఉండలేరు పిల్లలు. అందుకని శ్రీసభ ఉపవాసాన్ని ఏ వయసు నుంచి చేయమంటుంది? 16 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు, 16 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు. మరి చిన్నోళ్ళం మేము చేయకూడదా? మీకు నిజంగా జరిగిన సంఘటన ఒకటి చెప్తానండి. నేను జర్మనీలో ఉన్నప్పుడు ఒక ఆసుపత్రిలో ఉన్న రోగులను కలవడానికి వెళ్ళాను. రోగులను కలిసిన తర్వాత కొన్నిసార్లు అక్కడ మాకు స్పెషల్ క్యాబిన్ ఉంటుంది, ప్రీస్ట్లకి, ఫాదర్లకి. రోగులను కలిసిన తర్వాత టీ అవి కొంచెం సర్వ్ చేస్తారు మాకు ఫాదర్లకి. హాస్పిటల్ కూడా మందే, పెద్ద హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జాంగ్ట్ ఎలిజబెత్ హాస్పిటల్, పునీత్ ఎలిజబెత్ అమ్మ గారి యొక్క ఆసుపత్రి. బయటకు వచ్చి కూర్చున్నాను నేను రోగులను కలిసిన తర్వాత. ఇక ఒక తల్లి పిల్ల అనుకున్నానండి, అక్కడ కూర్చొని ఉన్నారు. ఒక 7 సంవత్సరాలు ఉంటాయి, 8 సంవత్సరాలు ఉంటాయి ఆ పాపకి. ఇదే తపస్కాలంలో ఆ పాప దగ్గర కూర్చొని నేను మాట్లాడుతున్నాను. అంతలోకి నాకు ప్రీస్ట్లీ కాలర్ అని ఉంటుందండి, ఇక్కడ తెల్లగా ఉంటుందండి, షర్ట్ అంతా నల్లగా ఉంటుందండి, అక్కడ పైన షూట్ ఉంటుందండి మాకు కంపల్సరీ, అక్కడ ఈ అంగీ ఉండదు. అక్కడ చెప్తున్నాను, వివరిస్తున్నాను. దీన్ని చూసి ఆమె నన్ను పరిచయం చేసుకుని, ఫాదర్ వేర్ ఆర్ యూ ఫ్రమ్ అని జర్మన్ భాషలో పరిచయం అయిన తర్వాత, ఫాదర్ ఐ వాంట్ టు గో జస్ట్ అవుట్, ఆమెకి పాప ఇబ్బంది ఉంది, బయటికి వెళ్ళొస్తాను, పాపను చూస్తారన్నారు. అనేసరికి తప్పనిసరిగా నమ్మన్న. పాప పక్కన కూర్చుని చాలా బుద్ధిమంతురాల్లా కూర్చుంది. ఇలాగా కూర్చున్న తర్వాత ఐ సెడ్ వాట్స్ యువర్ నేమ్, జర్మన్ భాషలో వి హైస్ డూ. ఆ పాప అన్నది ఇష్ హైజ్ అన్నా ఇష్ సెడ్, నా పేరు అన్నా అన్నది. నీ పేరు ఏంటంటే ఏమన్నది? అన్నా. ఎక్కువ అన్నా అనే పేరు పెట్టుకుంటారు అక్కడ. అన్నా అని పేరు పెట్టుకుంది. ఏం చదువుతున్నావు? 2nd క్లాస్ అని చెప్పింది. అయిన తర్వాత నేను యూజువల్గా చాక్లెట్లు జేబులో క్యారీ చేసే అలవాటు ఉంది నాకు. అయితే జేబులో నుంచి కొన్నిసార్లు ఏంటంటే అక్కడ మనం ఎవరైనా కలవడానికి వెళ్ళిన వెంటనే చాక్లెట్ ఇస్తారు, మంచి మంచి చాక్లెట్లు ఇస్తారు, కాఫీ టైప్ చాక్లెట్లు ఇస్తారు. ఆ జేబులో ఒకటి ఉండేసరికి దాన్ని తీసుకుని కమ్ ఆన్ టేక్ దిస్ చాక్లెట్ అన్నాను. అనేసరికి నో ఫాదర్ ఐ డోంట్ ఈట్ చాక్లెట్స్. యూ డోంట్ ఈట్ చాక్లెట్స్ అట్ ఆల్? నో ఫాదర్ ఐ డోంట్ ఈట్ చాక్లెట్స్ ఓన్లీ ఇన్ ద లెంటన్ సీజన్ అని చెప్పేసింది. ఓకే, నేను చాక్లెట్ తిన్నండి అన్నది. నేను చాక్లెట్లు తిన్నండి అన్నది. అనేసరికి నువ్వు అసలు చాక్లెట్లు అసలు తినవా అన్నాను. అనేసరికి లేదు ఫాదర్, తపస్సు కాలం నేను ఉపవాసం ఉంటున్నా ఫాదర్ అని చెప్పింది. ఆ బుడ్డ పిల్ల, 7 సంవత్సరాల పిల్ల, నువ్వు ఉపవాసం ఉంటున్నావు అంటే ఏంటి ఉపవాసం నువ్వు చేసేదంటే, నేను ఈ తపస్సు కాలం అంతా కూడా చాక్లెట్లు కానీ ఐస్ క్రీమ్లు కానీ నేను ముట్టుకోను ఫాదర్, నేను వాటిని త్యాగం చేస్తున్నాను. ఆ పిల్ల వయసుకి అది ఉపవాసమా కాదా? అవునా కాదా? ఉపవాసం అంటే ఏంటి? మనకి ఆశ, తృప్తినిచ్చేటువంటి, మన సంతోషపరిచేదానిని మనం త్యాగం చెయ్యాలి. ఏం చేయాలండి? మనం త్యాగం చేయాలి. దేనికోసం? దేవుని కోసం, మన పాపాల కోసం. ప్రియ దేవుని బిడ్డ, నీవెప్పుడైతే ఒకదానిని నువ్వు త్యాగం చేస్తున్నావో, నీ కడుపుకు ఆనందాన్ని ఇచ్చేటువంటి,
నీ కడుపుని సంతోషపెట్టేటువంటి ఆ బిర్యానీని, ఆ మాంసాన్ని, ప్రియులకు దేవుని బిడ్డలారా, నువ్వు ఈ తపస్కాలం అంతా త్యాగం చేసినప్పుడు దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడు. దీక్షాపరులారా, మీరందరూ దీక్షను చేయండి. మంచిదే. నేను చెప్పాల్సింది నేను చెప్తున్నానండి. మంచిదే, ఉపవాసం ఉండండి, దీక్షను చెయ్యండి. కానీ ఒకళ్ళ కోసం ఉపవాసం ఉండమాకండి. యేసయ్య చెప్తున్నాడు. ఏమంటున్నాడో? ఒకళ్ళ కోసం ఉపవాసం ఉండమాకండి. నువ్వు ఉపవాసం ఉంటున్నట్లుగా నీకు నీ దేవునికి తెలిస్తే చాలు. ఎవరో చూడటం లేదు కదా అమ్మా. నో ఎవరు చూడటం లేదు కదా కాబట్టి కాదండి. నన్ను ఎవరు చూస్తున్నారు? దేవుడు. నేను ఎవరి కోసం చేస్తున్న ఉపవాసం? ఎవరి కోసం చేయట్లా, నా కోసం, లేక నా కుటుంబం కోసం, నా బాగు కోసం, నా ఆత్మీయ బలము కోసం నేను ఉపవాసం ఉంటున్నా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు యేసయ్య హెచ్చరిస్తున్నాడండి. ఏమని? నీ ఉపవాసం ఒకళ్ళ మెప్పు కోసం ఉండమాకు, ఒకరు నిన్ను గుర్తిస్తారు కాబట్టి ఉండమాకో. నీవు చేసేటువంటి ఉపవాసం ప్రియ బిడ్డ, ఇదిగో నీ కోసం, నీ దేవుని కోసం ఉండడానికి ప్రయత్నం చేయి. తల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, శ్రమల కాలంలో ఉన్న మమ్మందరినీ కూడా ఈ గొప్ప కృపాకాలముతో మీరు మమ్మ దీవించినందుకు గాను మీకు స్తోత్రాలు తండ్రి. ఓ ప్రేమమయుడా, ఓ కనికర సంపన్నుడా, ఈ శ్రమల కాలం ప్రభువా, దీవెన కాలం, ఆశీర్వాద కాలం, కృపాకాలము తండ్రి. ప్రభువా, మీరు మమ్మందరినీ కూడా ఈ శ్రమల కాలములో ఇదిగో ఉపవాసం ఉండండి, ఉపవాసము ద్వారా మీ పాపాలు కడిగి వేసుకొనండి, మీరు పశ్చాత్తాపపడండి అని మమ్మ ఆహ్వానిస్తున్నారు తండ్రి. ఈ శ్రమల కాలంలో మేమందరము కూడా నీకు దగ్గరగా జీవిస్తూ ప్రభువా, మా పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకొని, నీ యొక్క సిలువ శ్రమలను ధ్యానం చేసుకొని నీ కృపను పొందుకునే బిడ్డలకు మమ్మ దీవించండి తండ్రి. దీక్షాపరులందరినీ దీవించండి నాయన. కథోలిక క్రైస్తవ విశ్వాసులందరినీ ఆశీర్వదించండి తండ్రి. మేమందరము కూడా ప్రభువా నీలో బలపడి, నీలో దృఢపడి ప్రభువా, నీ బిడ్డలుగా జీవిస్తూ ప్రభువా, మారు మనసు, హృదయ పరివర్తన పొందుకొని ప్రభువా, నిన్ను అనుసరించటానికి మా సిలువలను ఎత్తుకొని నిన్ను అనుసరించే కృపని, శక్తిని, ఆశీర్వాదాన్ని మాకందరికీ ప్రసాదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి.